ఓం అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉన్నది. మొదలుగా మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఆ ఈశ్వరుని అనుగ్రహం వల్ల మీకు, మీ కుటుంబ సభ్యులకు సమస్త సుఖ సంపదలు, ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం మీ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ఎలా ఉండబోతున్నాయో ఈ ప్రజెంటేషన్ ద్వారా సంక్షిప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ముందుగా మీనరాశి వారికి అంటే పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర మరియు రేవతి నక్షత్రాలలో జన్మించిన వారు మీనరాశి కిందకి వస్తారు. మీన జాతకులు మీకు ఆదాయం 14 మరియు వ్యయం 11 గాను ఉన్నది. ఈ సంవత్సరం రాజ్యపూజ్యం 7 గాను మరియు అవమానం 2 గాను కనిపిస్తుంది. అంటే మొదటి 2.5 సంవత్సరాల పాటు శని మీకు రాశిలో జన్మంలో సంచరిస్తారు. ఇక మీకు గురువు యొక్క సంచారం ఈ సంవత్సరం మీకు చతుర్థ, పంచమ, షష్టమ మరియు చతుర్థ మళ్ళీ తిరిగి పంచమ స్థానాలలో ఉన్నది. ఇక రాహు మీకు వ్యయస్థానంలోనూ లాభస్థానంలోనూ సంచరించబోతున్నారు. మరియు కేతువు మీకు షష్టమంలో సంచరిస్తున్నారు. ఆయన పంచమ భావానికి వచ్చే అవకాశం ఉన్నది. ఆ పంచమ భావంలోకి ఆయన మారుతారు. ఇది మీకు ప్రధానమైనటువంటి గోచరం. దీనివల్ల మీ మీ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటున్నది అని కనుక విచారణ చేస్తే ఈ సంవత్సరం మీకు కొద్దిగా ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా ఈ జీవితంలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు అనుకోని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా అవే మీకు జీవితంలో కొత్త అనుభవాలను ఇస్తాయి. శని మీకు మీనంలో ఉండడం వల్ల మీరు చాలా విషయాల్లో లోతుగా ఆలోచించడం ప్రారంభిస్తారు. జీవితం గురించి మీకు ఒక కొత్త దృక్కోణం వస్తుంది. కొన్ని పాత అలవాట్లు మారే అవకాశం కూడా ఉన్నది. ఇక మీరు డబ్బులు ఖర్చు పెట్టడాలు ఇవన్నీ కూడా మీకు పెరిగే అవకాశం ఉన్నది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు చేయడానికి అవకాశం కనిపిస్తున్నది. ఆ దూర ప్రాంత ప్రయాణాలు కూడా మీకు లాభించే అవకాశం కనిపిస్తున్నది. ఇంకా గురువు యొక్క సంచారం చతుర్థంలోనూ పంచమంలోనూ మీకు మంచి రిజల్ట్స్ ఇస్తాయి. వాటి ద్వారా మీకు నూతన వాహన కొనుగోలుకి కానీ లేకపోతే ఆభరణాలు కొనుగోలు చేయడాలు వీటికి సంబంధించి మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మీ తల్లిగారితో ఉన్నటువంటి మీకు సంబంధ బాంధవ్యాలు మెరుగవడం, వారిచ్చే సూచనలు, సలహాలు మీకు ఉపయోగపడడం ఇలాంటివి కూడా ఇక్కడి నుంచి జరిగే అవకాశం ఉన్నది. మంచి భోజన సౌఖ్యం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక ఉద్యోగ రంగంలో ఈ సంవత్సరం కొంత మీకు ఒత్తిడి పెరగవచ్చు. పని బాధ్యతలు ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉన్నది. కొన్నిసార్లు మీరు పడ్డ కష్టానికి వెంటనే ఫలితం రాకుండా కొంచెం ఆలస్యం కూడా ఇక్కడ జరిగే అవకాశం ఉన్నది. అయితే ఈ సంవత్సరం మధ్య భాగం నుంచి మీకు పరిస్థితులు కాలక్రమంగా మెరుగవుతాయి. కొత్త అవకాశాలు లేక ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి, మీనరాశిలో ఉన్న వారికి కొంత జాగ్రత్త అవసరం. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రారంభంలో కొంత నెమ్మదిగా లాభాలు వచ్చినప్పటికీ కూడా సంవత్సరం గడిచే కొద్దీ మీకు క్రమంగా మీకు పరిస్థితులు బాగా అనుకూలించే అవకాశం ఉన్నది. విదేశీ వ్యాపారము, ఆన్లైన్ వ్యాపారము లేదా సృజనాత్మక రంగాల్లో వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరాలు బాగా ఉంటుందని చెప్పచ్చు. విద్యార్థులకు ఈ సంవత్సరం క్రమశిక్షణ అవసరం. కృషి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు క్రమంగా మీరు విజయాన్ని సాధించే అవకాశం ఉన్నది. మీరు రీసెర్చ్ రంగాలు,
అది మెడికల్, వైద్య మరియు టెక్నాలజీ రంగాల్లో ముఖ్యంగా చదువుతున్న వారికి ఈ సంవత్సరం మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. ఇంకా వివాహానికి సంబంధించి వివాహ యోగము కొంత ఆలస్యంగా ఉన్నప్పటికీ కూడా మంచి సంబంధాలు మీకు వచ్చే అవకాశం ఉన్నది. వివాహితులకు కొన్నిసార్లు కుటుంబంలో మీకు ఒత్తిడి ఉండే అవకాశం ఉన్నది. ఓపికగా వ్యవహరిస్తే మీకు సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి. కాబట్టి అతిగా సమస్యలకి రియాక్ట్ కాకండి. సంతాన విషయంలో మీకు మంచి ఫలితాలు మొదలే చెప్పినట్టుగా ఉన్నాయి. సంతానం లేని వారికి కొత్తగా సంతానం పొందే అవకాశము, అలాగే వారికి సంబంధించిన విషయాల్లో మీకు మంచి శుభవార్తలు వినడము, వారి అభివృద్ధిని మిమ్మల్ని ఆనందించపరచడం జరుగుతుంది. ఇంకా ఆస్తి సంబంధ విషయాల్లో కూడా మీకు ఈ సంవత్సరము సాధారణంగా ఉన్నది. ఏదన్నా ఆస్తులకు సంబంధించి ఇల్లు కొనడాలు, భూములు కొనడాలు ఇట్లాంటి వాటికి సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి మీరు ఆలోచించుకొని పెట్టుబడులు పెట్టండి. అలాగే ఈ సంవత్సరం మీకు అదృష్టం సామాన్యంగా ఉన్నది. కొన్ని విషయాల్లో కొంచెం మీరు అనుకున్న ఫలితాలు రావడానికి టైం పట్టొచ్చు, కొంచెం ఆలస్యంగా రావచ్చు. అయినప్పటికీ కూడా మీరు క్రమశిక్షణతోని కష్టపడితే, శ్రమ పడితే ఆ శ్రమకు తగ్గటువంటి ఫలితం మీకు లభించి క్రమంగా మీకు వచ్చే ప్రతికూలతలన్నిటినీ తట్టుకొని వాటిని దాటి ముందుకు వెళ్ళి మరింత విజయాన్ని కూడా ఈ సంవత్సరం మీరు సాధిస్తారని చెప్పవచ్చు. ఇది ప్రధానంగా మీనరాశి వారికి ఈ పరాభవన సంవత్సరంలో జాతక గోచర ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంవత్సరం ఆ ఈశ్వరుని అనుగ్రహం వల్ల అంతా మీకు సవ్యంగా జరగాలని, మీకు చక్కటి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలను ఈశ్వరుడు మీకు ప్రసాదించాలని ప్రార్థిస్తూ కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.